తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. ఐక్యరాజ్య సమితి అధికారిక చిహ్నంలో ఏ చెట్టు కొమ్మలు కనిపిస్తాయి? ఆలివ్. ఐక్యరాజ్య సమితి చిహ్నంలో ప్రపంచ పటాన్ని చుట్టుముట్టి ఉండే ఆలివ్ కొమ్మలు ప్రపంచ శాంతికి సంకేతంగా నిలుస్తాయి. ప్రాచీన గ్రీకు సంస్కృతి నుండి ఆలివ్ కొమ్మలను శాంతికి చిహ్నంగా భావించడం వల్ల ఐక్యరాజ్య సమితి దీనిని తన అధికారిక చిహ్నంలో చేర్చింది. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించి రాజ్యాంగ రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషించారు. వివిధ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించడం వల్ల ఆయనను భారత రాజ్యాంగ పితామహుడు అని అంటారు. భారతదేశంలో సూర్యుడు మొదటగా ఉదయించే రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. భారతదేశానికి తూర్పు చివరన ఉన్న రాష్ట్రం కావడం వల్ల అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు అందరికంటే ముందుగా ఉదయిస్తాడు. ఈ రాష్ట్రంలోని అంజావ్ జిల్లాలో ఉన్న డాంగ్ అనే చిన్న గ్రామం భారతదేశంలోనే మొట్టమొదటి సూర్యోదయాన్ని చూసే ప్రదేశంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. జల్లికట్టు క్రీడ ఏ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందింది? తమిళనాడు. తమిళనాడు సాంప్రదాయ పండుగ అయిన పొంగల్ అంటే సంక్రాంతి వేడుకల్లో భాగంగా జల్లికట్టు అనే ఎద్దులను లొంగదీసుకునే క్రీడను నిర్వహిస్తారు. ఇది అక్కడి ప్రజల శతాబ్దాల నాటి సంస్కృతి, వీరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అర్హులైన గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి నెలవారీ గృహ విద్యుత్ వినియోగంలో 200 యూనిట్ల లోపు ఉచితంగా అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి జీరో కరెంటు బిల్లులను జారీ చేస్తున్నారు. భారతదేశాన్ని పాలించిన మొదటి మహిళా పాలకురాలు ఎవరు? రజియా సుల్తానా. ఢిల్లీ సుల్తాన్ ఇల్టుట్మిష్ కుమార్తె అయిన రజియా సుల్తానా 1236లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి భారతదేశాన్ని పాలించిన మొదటి ముస్లిం మహిళా పాలకురాలిగా చరిత్ర సృష్టించారు. రాణి రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించినప్పటికీ ఆమె కంటే ముందే రజియా సుల్తానా ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించారు. అలీసాగర్ జింకల పార్కు తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది?
నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ పర్యాటక ప్రాంతంలో 1985లో ఈ జింకల పార్కును ఏర్పాటు చేశారు. నిజాం కాలంలో నిర్మించిన అందమైన అలీసాగర్ జలాశయం, తోటలతో పాటు ఈ జింకల పార్కు కూడా ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష ఉపగ్రహం పేరేమిటి? ఆర్యభట్ట. ప్రముఖ భారతీయ ఖగోళ మరియు గణిత శాస్త్రవేత్త పేరు మీద రూపొందించిన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 1975 ఏప్రిల్ 19న అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహాన్ని పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసినప్పటికీ దీనిని సోవియట్ యూనియన్ సహాయంతో అంతరిక్షంలోకి పంపారు. భారతదేశంలో ఓటు హక్కు పొందే కనీస వయస్సు ఎంత? 18 సంవత్సరాలు. భారత రాజ్యాంగంలోని 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 ద్వారా ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. ఈ మార్పు 1989 మార్చి నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం వల్ల ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు లభిస్తుంది. నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? ప్రధానమంత్రి. ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న ఏర్పాటైన నీతి ఆయోగ్కు భారత ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. దేశ అభివృద్ధి వ్యూహాలలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. భారత రాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 56 ప్రకారం రాష్ట్రపతి తన పదవిని స్వీకరించిన తేదీ నుండి 5 సంవత్సరాల కాలపరిమితి వరకు ఆ పదవిలో కొనసాగుతారు. అయితే ఈ 5 ఏళ్ల కాలపరిమితి ముగియక ముందే ఆయన తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి సమర్పించడం ద్వారా స్వచ్ఛందంగా పదవి నుండి తప్పుకోవచ్చు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 24. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ఏప్రిల్ 24 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చారిత్రాత్మక రోజుకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 2010 నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెంగళూరు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 1969 ఆగస్టు 15న స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. దీనిని అంతరిక్ష భవన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి నుండే ఇస్రోకి సంబంధించిన అన్ని రకాల పరిపాలన మరియు అంతరిక్ష విధానాల నిర్ణయాలు జరుగుతాయి. క్రింది వాటిలో లాఫింగ్ గ్యాస్ అని దేనిని అంటారు?
నైట్రస్ ఆక్సైడ్. రసాయనికంగా నైట్రస్ ఆక్సైడ్గా పిలువబడే ఈ వాయువును పీల్చినప్పుడు శరీరంలో ఒక రకమైన ఆహ్లాదకరమైన అనుభూతి కలిగి నవ్వు వస్తుంది. అందుకే దీనిని లాఫింగ్ గ్యాస్ అంటారు. దీనిని వైద్య రంగంలో ముఖ్యంగా దంత చికిత్సలు మరియు చిన్న సర్జరీలు చేసేటప్పుడు నొప్పి తెలియకుండా ఉండడానికి అనస్థీషియాగా కూడా ఉపయోగిస్తారు. సౌర కుటుంబంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది? శుక్రుడు. సౌర కుటుంబంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం శుక్రుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు అయినప్పటికీ శుక్రుడి వాతావరణంలో ఉండే దట్టమైన కార్బన్ డయాక్సైడ్ వల్ల గ్రీన్ హౌస్ ప్రభావం ఏర్పడి ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 465 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. పాములు అంటే విపరీతమైన భయాన్ని ఏమంటారు? ఒఫిడియోఫోబియో. పాములు అంటే ఉండే విపరీతమైన భయాన్ని లేదా తీవ్రమైన ఆందోళనను ఒఫిడియోఫోబియో అని అంటారు. మిగిలిన ఆప్షన్లలో సైనోఫోబియా అంటే కుక్కల భయం, యాంటమోఫోబియా అంటే కీటకాల భయం, అలాగే ఆరాక్నోఫోబియా అంటే సాలెపురుగుల భయం. చిల్లర దేవుళ్ళు అనే నవలను రాసిన ప్రముఖ రచయిత ఎవరు? దాశరథి రంగాచార్య. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యాన్ని, నాటి నిజాం కాలంలోని భూస్వామ్య వ్యవస్థ, వెట్టిచాకిరీ మరియు గ్రామీణ ప్రజల జీవితాలను కళ్లకు కట్టినట్లు వివరించే ప్రసిద్ధ నవల చిల్లర దేవుళ్ళు. దీనిని ప్రముఖ తెలంగాణ రచయిత దాశరథి రంగాచార్య రచించారు. ఈ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. మన దేశంలో మొదటి లోక్ అదాలత్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? గుజరాత్. భారతదేశంలో మొట్టమొదటి లోక్ అదాలత్ 1982 మార్చి 14న గుజరాత్లోని జునాగఢ్లో విజయవంతంగా నిర్వహించబడింది. కోర్టులలో ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న కేసులను పరస్పర అంగీకారంతో తక్కువ ఖర్చుతో వేగంగా పరిష్కరించడానికి ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. ఆ తర్వాత 1987 నాటి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం ద్వారా దీనికి చట్టబద్ధమైన హోదా కల్పించారు. మహిళల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఇచ్చే ప్రసిద్ధ కప్ ఏది? ఉబెర్ కప్. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ రంగంలో మహిళల జట్ల మధ్య జరిగే అత్యున్నత ప్రపంచ ఛాంపియన్షిప్ను ఉబెర్ కప్ అంటారు. కాగా పురుషుల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ జట్ల కోసం నిర్వహించే పోటీని థామస్ కప్ అని పిలుస్తారు. అలాగే డేవిస్ కప్ టెన్నిస్కు, రైడర్ కప్ గోల్ఫ్ క్రీడకు సంబంధించినవి. ₹1 నోటుపై ఎవరి సంతకం ఉంటుంది? కేంద్ర ఆర్థిక కార్యదర్శి. భారతదేశంలో ₹2 మరియు అంతకంటే ఎక్కువ విలువైన కరెన్సీ నోట్లను ఆర్బీఐ జారీ చేస్తుంది. వాటిపై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. కానీ ₹1 నోటును మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. అందువల్ల దీనిపై కేంద్ర ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. ఈ వీడియోలో
20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్గా 45 క్వశ్చన్స్తో కూడిన మోడల్ ప్రాక్టీస్ టెస్ట్ను మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ ప్రాక్టీస్ మోడల్ టెస్ట్ను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.